హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ బ్లాగ్స్ ఆలగడ్డ. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఒక 2 నెలల తర్వాత మంచి వీడియో ప్లాన్ చేసి రాజన్న ఆ వీడియో మంచి గుహలు, అది ఏంది బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి గుహలు, మన ఇండియన్స్ని చంపి ఆ గుహల వేసేతోళ్ళని తెలిసి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినాము, బాగానే పోయినాము, మంచి ఎక్విప్మెంట్ తీసుకొని అంతా బాగా వచ్చినాము. దీని పేరు ఏంటంటే సూసైడ్ గృహాలు అంట. అంటే సూసైడ్ ఆటోమేటిక్గా వాళ్ళే సూసైడ్ చేసుకునే వాళ్ళంట మన ఇండియన్స్. బ్రిటిష్ వాళ్ళు అది చేయడం వలన అట్లా ఈ గుహకాడికి వచ్చాం. వచ్చిన తర్వాత పోయినాం, వీడియో షూట్ చేసినాం, మొత్తం వీడియో షూట్ చేసినాం. రిటర్న్ బ్యాక్ వచ్చేటప్పుడు మా అన్నకి ఈగలు అదే కందిరీగలు ఒక 50 తేనెటీగ, దాన్ని ఏమంటారు, తేనె తెట్టలు, ఒక 50 తేనె తెట్టలు పెద్ద పెద్దవి కొండకు అటాచ్ అయ్యిండాయి. అవి దానిలో ఏమనుకుంటే ఏమనవలేని ఇంటెన్షన్తో పోయినాం. గుహలోకి ఎంటర్ అయ్యే సిచ్యువేషన్లో మా అన్న బయటనే అన్నాడు. స్టార్ట్ చేసినాయి. మా అన్నకు ఒక 50 ఈగలు, రాజన్నకు ఒక 100 ఈగలు, దీనికి ఒక 2-3 ఈగలు పుట్టినాయి. మేము మేమిద్దరం ఫాస్ట్ గా ఈగలు చూసి ఉరుకుతూ వచ్చేసినాం. అన్న వాళ్ళు వెనకాల పడిపోయారు. వాళ్ళకి అన్ని చుట్టుకున్నాయి, వాళ్ళ మీద అన్ని చుట్టే వాళ్ళని ఇచ్చిపెట్టి రాలే. వాళ్ళ ముందరనే వచ్చినా వాళ్ళకి చుట్టుకునే మాకు కొంచెం ఇచ్చిపెట్టేసినాయి అనమాట. మేము వచ్చినాము, ప్రజెంట్ మేము కూర్చున్నాము. ఎందుకు కూర్చున్నాము, ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మేము ఇద్దరం ఎందుకు కూర్చున్నాం అంటే రాజన్నది సెల్లు అక్కడనే పడిపోయింది, మాది మేము కెమెరా బ్యాగ్ అన్ని ఎక్విప్మెంట్స్ అలా అక్కడనే పడిపోయినాయి. నా బ్లూటూత్ కూడా అక్కడనే పడిపోయింది. ఇప్పుడు మేము ఫోన్కి ధైర్యం చేయలేక ఇక్కడనే కూర్చున్నాము. ప్రజెంట్ అయితే మాకు ఒక ఎక్విప్మెంట్ ఒక్కటి మిగిలింది ఇక్కడ, అది లైట్ ఒక్కటి మిగిలింది. ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ ఒక్కటి మిగిలింది, ఎందుకంటే కెమెరా నేను తీస్తున్నా కాబట్టి ఇది నా చేతిలో ఇట్నే ఉండిపోయింది. ఇప్పుడు నేను తీసే మొబైల్ నా చేతిలోనే. అది సురేంద్రన్న మొబైల్, రాజన్న మొబైల్, తర్వాత బ్యాగ్ లో లెన్సులు, తర్వాత ఎక్విప్మెంట్స్, వైర్లెస్ మైక్లు అన్ని దాంట్లో నిండిపోయినాయి. అదైతే బ్యాగ్ అయితే విసిరేసినారు, వీడైతే విసిరేసినాడు. ఈగలు తట్టుకోలేక బ్యాగ్ అని ఇడిచి వచ్చేసినాడు. ఇది కూడా పట్టుకొని వచ్చాయి. వాటర్ బాటిల్స్ అందుకు తెచ్చుకున్నాము. ఇవి ఒక అతను పెట్టుకొని ముందర ఇంకొక అతను వచ్చినాడు, అన్న తెచ్చినాడు ఇవి ముందర. మేమైతే ఒక కెమెరాతో ఉరుకుతూ వచ్చేసిన. రాజన్న, సురేంద్రన్న, అంకన్న ముగ్గురు కలిసి వాళ్ళు ఈగలు కరిచినా కానీ ధైర్యంగా పోయారు. మా ఈగలు ఒక్కటి మాకు లైట్ కరిచినా కానీ మేము ఇంకా ధైర్యం చేయలేక కడతలేదు. దేవుని దేవల్ల నాకేం కడతలేదు. అమ్మాయి చాలా రిస్క్ చేసినాం. ఇంకా వాళ్ళ అన్నాళ్ళు వచ్చినాక కొంచెం మొత్తానికి రాజన్నమ్మడి ప్రయాణం అయితే అంత ఈజీగా కాదు. మేము ఇప్పటికి 2-3 సార్లు వచ్చినాము అన్నమ్మడి. అంత ఈజీగా ఆ అన్న పోయే ప్లేస్లు అట్లుంటాయో తెలియదు, ఆ అన్న అలాంటి ప్లేస్లకు పిలిచిపోతాడో తెలియదు, కానీ దోలు అయితే తీరుతా వచ్చే. అన్న రిస్కీ ప్లేస్ లకు డేర్ చేస్తాడు. కాకపోతే మీకు అలా అనిపించకపోవచ్చు, కంపల్సరీ ఇంత రిస్కీ డేర్. మేము బైక్ పార్క్ చేసింది 2-3 కిలోమీటర్స్ బయట, ఇంకా 2-3 కిలోమీటర్స్ వెనకలా ఉంది. మధ్యలో ఉన్నాం మేము ప్రజెంట్. ఇప్పుడు ఏమొచ్చినా ఇంత డీప్ ఫారెస్ట్ లో చాలా కష్టం అవుతుంది. ప్రస్తుతానికైతే అంతకన్నా ఇదే నేలు ఆ ఈగలతో మళ్ళీ కనిపించుకోవడం ఎందుకు, మేము డేర్ చేయలేము. ఎప్పుడు ఫస్ట్ టైం కదా. క్లిప్స్ యాడ్ చేస్తాము, ఎట్లా ఈగలు కరిచినాయో అవి కూడా చూపెడతాము. మీరు కూడా చూడండి ఎట్లా కరిచినాయి, ఏం కదా ఎట్లా ఊరుకుతూ వచ్చినాము, సెల్లులు ఆడబడిపోయినాయి అన్ని నేనైతే కెమెరాతో క్యాప్చర్ చేస్తాను. ఒక పక్కన ఈగలు తల్లుకుంటున్నా ఇట్లా. వాళ్ళైతే ఈగల్ని కంట్రోల్ చేయడానికి యాపలు అవి ఉంటాయి, తిక్క చెట్లు తీసుకొని నెత్తికేసి కొట్టుకుంటున్నారు. అవి కూడా యాడ్ చేస్తాం చూడండి. మొత్తం ఫన్నీగా మీకు ఫన్నీగా ఉంటుంది. ఇక్కడ మాత్రం మాకైతే రిస్కీగా ఉండేది. చూడండి మొత్తానికి ఇట్లా వేసుకొని క్లిప్స్ చూసినాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఇట్లా వేసుకొని అన్నాళ్ళు వచ్చిన తర్వాత అభిప్రాయం చెప్తాడు ఎట్లా సిచ్యువేషన్ అనేది. బాయ్. వేలు ఉన్నాయి గబ్బిలాలు కూడా. నేను మొత్తం ఫేస్ ఇట్లా కవర్ చేసుకున్నా కాబట్టి నాకు ఫేస్ అయితే డ్యామేజ్ కాలేదు. ఒకటి ఇక్కడ కుట్టిందంటే చో వెనకాల కూడా భారీ కుట్టింది. చో వెనకాల కుట్టింది, మెత్తని ప్లేస్ కాబట్టి తొందర వాపు వస్తుంది. ప్రజెంట్ అన్నకు రాజన్నకు ఒక 100 ఈగలు, సురేంద్రన్నకు ఒక 50 ఈగలు, వినోద్కి ఒక ఈగ, నాకు ఈగలు గడచలే. దేవుని దగ్గర నాకు ఒక్క ఈగ గడచలే. కొంచెం తగ్గని అంతలే కూల్ డ్రింక్ తాగుదాం. ఇప్పుడు మా కెమెరా ఎక్విప్మెంట్, తర్వాత బ్యాగ్, సెల్లు అన్ని వాడేసి వచ్చినాం. కొండ దగ్గర వాడేసి వచ్చినాం. పంపించినాయి మమ్మల్ని.
అంటే అంత సిచ్యువేషన్ క్రియేట్ అయినా ఆ నుంచి ఇంత దూరం దాదాపు అంటే ఒక హాఫ్ కిలోమీటర్ పావు కిలోమీటర్ ఉంటుంది. ఆ నుంచి ఉరుకుతూ వచ్చిన రన్నింగ్ లో వీడికి వచ్చినాక అటాక్ చేసి అందరు బోల్లో బొక్క పడుకున్నాం. లేకుంటే ఇప్పటికి వీడియో తీయలేని పరిస్థితి. మాక్సిమం ఈగలు కొంచెం తగ్గితే ఇంకా కొంచెం మంచి మంచి గ్లాసులు తీసుకో, తాగు చల్లవాడు. అసలు ఏం నొక్కింది అది ఈ బ్యాగ్ ఒక్కటి ఇట్లా పట్టుకొచ్చా ఆయన. తినడం మళ్ళా కత్తలే స్వామి, ఇంటికి నాకే తినొచ్చు. నీళ్ళు కొన్ని కడుపుకు కొంచెం తిన్నాము. గ్లాసులు లేవా, ఈగలు తీసుకున్నట్టున్నాయి.